ఫ్రెండ్స్, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. గుడ్ డే బిస్కెట్లో ఇంతకుముందు 5 రూపీస్కి దొరికేదండి. అందులో వచ్చేసి 10 పీసెస్ ఉండేవి బిస్కెట్స్. కాకపోతే ఇన్ఫ్లేషన్ కారణంగా రేటు పెంచకపోయినా కానీ అందులో క్వాంటిటీ తగ్గించి అదే బిస్కెట్ను 5 రూపీస్కి సేల్ చేస్తున్నారు. అందరూ అనుకుంటున్నారు బిస్కెట్ రేట్ ఏం పెంచలేదు, 5 రూపీసే ఉంటుంది, ఎప్పటి నుంచో 5 రూపీస్ ఉంది 5 రూపీస్ ఉంది అంటున్నారు. కానీ ఇందులో తెలియని విషయం ఏంటంటే మొదట్లో ఇందులో 10 బిస్కెట్స్ వచ్చేసాయండి. కాకపోతే రేటు పెంచితే వినియోగదారుడు కొనలేరు, నార్మల్ పబ్లిక్ కొనలేరు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే రేటు పెంచకుండా అందులో ఉన్న క్వాంటిటీని తగ్గించారు. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ప్రాఫిట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు వాళ్ళు. కానీ ఈ విషయం కామన్ పబ్లిక్ అర్థం కాకుండా కానీ అదే రేటు ఉంది, సో 5 రూపీస్ అలాగే ఉంటుంది, మేము కొంటూ ఉన్నామని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇండైరెక్ట్గా ఏంటంటే కాస్ట్ పెంచారు, క్వాంటిటీ తగ్గించారు. కామన్ పబ్లిక్ ఇది తెలియక ఇవన్నీ ఎకనామిక్స్లో ఉంటాయి, ఇవన్నీ తెలియవు, అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయరు ఈ విషయం. సో దాన్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఎక్స్ప్లెయిన్ చేశాను.